ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. అనకాపల్లి అచ్యుతాపురం 4 లైన్ రోడ్డుకు భూమి పూజ చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో పేదల సేవలో కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్ అందించిన సీఎం చంద్రబాబు. జిల్లా వృద్ధి రేటు 10% సాధించేలా ప్రణాళిక రూపొందించండి. జిల్లా ఇన్ఛార్జ్ అధికారి నివాస్. నంద్యాలలో లబ్ధిదారుల ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ విధానాన్ని పరిశీలించిన ఆర్థిక శాఖ సెక్రటరీ జె నివాస్. కృష్ణానది మత్స్య సంపద స్థానికులదే. కృష్ణానదిలో నిషేధిత అలివి వలలు వేసే వారిపై చర్యలు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. రుద్రవరం మండలం ఎర్రగుడి దిన్నెలో అగ్ని ప్రమాదం, 3 గడ్డివాములు దగ్ధం. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లి అచ్యుతాపురం 4 లైన్ రోడ్ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ గతంలో ఇదే ప్రాంతంలో తాను మాట్లాడుతున్నప్పుడు నేనుంచుకున్న స్టూల్ను ఇక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు లాగేశారని, ప్రజాభిష్టం మేరకు 164 సీట్లతో అధికారంలోకి వచ్చామన్నారు. అధికారం ఉంది కదా అని గర్వపడకుండా పేదలకు సేవ చేయాలన్నారు. అచ్యుతాపురం ప్రాంతానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని, రోడ్డు వెడల్పు అవసరమన్నారు. కూటమి ప్రభుత్వంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని, జనసేన, బీజేపీ, టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరూ కూర్చొని మాట్లాడి కలిసికట్టుగా సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీతో పాటుగా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఆనాడు ఇట్లనే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే స్టూల్ వేసుకుని నుంచున. ఇప్పుడు ఏ అధికారులు అయితే ఇక్కడ నుంచి కాపలా కాస్తున్నారో ఇదే అధికారులు స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారబ్బా. ఇదే అధికారులు నా మైక్ లాక్కుని వెళ్లారు. కానీ 2024లో ఏం జరిగింది? అందరు దిమ్మ తిరిగే విధంగా ప్రజా తీర్పు వచ్చింది. ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం, ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ధి 2 జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 94% సీట్లు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటాం జరిగింది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు. ఆనాడు బయటికి అడుగుపెట్టి ప్రజాప్రతినిధులు కలిసే పరిస్థితి లేకుండా ఉండేది కాదు. ఆనాడు గొంతు విప్పి మాట్లాడితే కేసులు పెట్టారు. అంతెందుకు ఫేస్బుక్ లో అయ్యా ఇది అన్యాయం అని పోస్ట్ పెడితే జైలుకు పంపించారు. నేను ఈరోజు మీ ముందర నుంచి ఉంటున్నా. ఆనాడు నా పైన 23 కేసులు పెట్టారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో హోంమంత్రి గారి పైన 23 కేసులు ఉండదు. కానీ అదే మన హోంమంత్రి అనిత గారి పైన ఆనాడు ప్రభుత్వం 23 కేసులు పెట్టారు. అనిత గారు ఆనాడు ఒక దళిత మహిళని చంపేశారని పులివందలకి వెళ్తే అనిత గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇక్కడ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. యంగ్ డైనమిక్ అట్ హార్ట్. పులి ఆనాడు ప్రజల తరపున పోరాడితే అయ్యన్న పాత్రుడు గారి పైన ఏకంగా నిర్భయ కేసు పెట్టారు. కానీ ప్రజలు వెనకాల ఉండి నడిపించారు. మాకు మీరు అండగా నిలబడ్డారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు బంధిస్తే పెద్ద ఎత్తున మీరు బయటికి వచ్చి మాకు అండగా నిలబడ్డారు. అందుకే మాలో కసి పెరిగింది. సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. గతంలో 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే
ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఈ రోజు 4000 రూపాయలు ప్రతి నెల ఇంటికెళ్ళి అందిస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. వికలాంగులుంటే 6000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15000 రూపాయలు పెన్షన్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది. అంతేకాదు మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. ఈ రోజు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం అందజేస్తుందని ఇక్కడున్న తెలుగింటి ఆడపడుచులు కూడా తెలియజేస్తున్నా. అంటే ఒక పక్కన ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఇంకో పక్కన అభివృద్ధి ముందలు తీసుకెళ్తున్నాం. అబ్బా, అందుకే రోడ్ల అభివృద్ధి చేయాలా, అవసరం అయితే 2-3 దగ్గర ఫ్లైఓవర్ వేసుకోవాలా, అప్పుడే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించచ్చని ఇక్కడున్న ప్రజలందరూ తెలుపుకుంటున్నా. ఆనాడు అడిగాం, మీకు 2 ఓట్లు ఉన్నాయి, మన నియోజకవర్గంలో మీకున్న 2 ఓట్లు, ఒకటి గ్లాస్ కి ఇంకోటి కమలంకి ఏమని నాడు కోరాం. ఈరోజు ఎంపీగా రమేష్ అన్ని మీరు గెలిపించారు. నేను ప్రధానమంత్రి గారిని రాజమండ్రి మీటింగ్ లో కలిసా. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రధానమంత్రి గారు అడిగారు, మీరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారనుకుంటున్నారు? ప్రధానమంత్రి గారికి చెప్పా, సార్ 22 గెలుస్తామని. అంత వస్తాయా అన్నారు. ప్రజల్లో కసి ఉంది సార్, చేసి చూపిస్తామని చెప్పా. ప్రమాణ స్వీకారం అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి సార్ అన్నా. ఎందుకు రా అన్నాడు. 22 గెలిపిస్తా ఉన్నాను సార్, 21 వచ్చింది సార్ అన్నా. ఒకటి తక్కువ పడింది సార్ మాకని గట్టిగా వెనకాల తట్టి ముందరికెళ్ళు, రాష్ట్రాన్ని మనం కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని హామీ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ రోజు రాష్ట్రం ముందరికెళ్తుందంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. గత ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి పంపించారు, జీతాలు ఇచ్చడానికి ఇబ్బంది పడే పరిస్థితి, సంక్షేమ కార్యక్రమాలు చేసడానికి ఇబ్బంది పడే పరిస్థితి. కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజు మన రాష్ట్రం ముందరికెళ్తుంది. దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మనకి ప్రాజెక్టులు ఇచ్చారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలందరూ తెలుస్తున్నా 5 సంవత్సరాలు ఓపిక పట్టండి, మన ప్రాంత రూపురేఖలు మార్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కోరేది ఒకటే, కలిసికట్టుగా పోరాడాలి, కసితో పనిచేయాలి. అధికారంలోకి వచ్చామని అజం ఉండకూడదు. 10 కాదు 100 మెట్లు తగ్గి ప్రజల కోసం అహర్నిశలు కష్టపడాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి నెల 1వ తారీఖు వచ్చినప్పుడు మనందరం వెళ్ళి అవ్వ తాతలకి పెన్షన్ ఇవ్వాలి. ఊరిలో సమస్యలుంటే తెలుసుకుని శాసనసభ్యుడికి, ఎంపీ గారికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందని గౌరవ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నాం. మనం గత 5 సంవత్సరాలు చూసాం, అడ్డగోలుగా కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు గేట్ కి తాడు కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి వస్తే బయటికి రానికుండా చేశారు. రామ్ తీర్థంలో రాముడి తల కోసేస్తే ఆ విగ్రహం చూసేదానికి చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే ఆనాటి ఎస్పీ గారే స్వయంగా అడ్డంగా టిప్పర్లు పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో మనందరం పోరాడాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాం, రాజకీయ స్వాతంత్రం కోసం కాదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం కోసం పవన్ అన్న కలిసికట్టుగా వచ్చి కలిసి పోరాడదాం, ఈ సైకోని ఇంటికి పంపిద్దాం అని చెప్పారు. కార్యకర్తలందరూ కూడా చెప్తున్నా, 151 11 అయింది. దానికి కారణం వాళ్ళ అజం, దానికి కారణం వాళ్ళు చేసిన తప్పుడు పనులు. మనం క్రమశిక్షణతో ఉండాలి. ప్రజలు ఏ ఆశయాలతో అయితే ప్రభుత్వం ముందలు వెళ్ళాలని కోరుకుంటున్నారో
ఆ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలుపుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన యలమంచిలి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటు పక్కన మన విజయ్ గారు రమేష్ అన్ని మీరు ఆశీర్వదించి దీవించి మంచి మెజారిటీ గెలిపించారు. ఇంకా బాధ్యత మీ పైన ఉంది. వాళ్ళ దగ్గర పని కూడా మీరు చేయించుకోవాలబ్బా. వాళ్ళని వదిలిపెట్టద్దు, బాగా పని చేయించుకోండి. ఇద్దరు కసితో ఉన్నారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తపంతో ఉన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలు సహకరించాలని తెలుపుకుంటూ నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం పెదగంజం గ్రామ పంచాయతీ కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ పంపిణీ చేశారు. ఆయా కుటుంబాలతో మాట్లాడి వారి జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఉగాది నుంచి కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఇక కార్యక్రమానికి మార్గదర్శి బంగారు కుటుంబం అని పేరు పెట్టామని, సమాజంలో ముందున్న వారు వెనకబడిన వారికి ఆర్థిక చేయూతనిచ్చి వారిని పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. వెసులుబాటు ఎంతవరకు ఉందో వాళ్ళందరిని అడుగుతాం. నేను ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తాను. నేను రేపు ఇంకా డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులంతా మీకోసం సంపాదిస్తాను తప్ప నేను వేరే వాళ్ళ కోసం కాదు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, పేదవాళ్ల కోసం నేను పడే శ్రమ గాని, ఈ ప్రభుత్వం పడే శ్రమ గాని. అలాంటప్పుడు మేము చేసే పనికి అదనంగా ఇలాంటి తెలివైన వాళ్ళు మీకు అండగా నిలబడితే నేను వారికి కూడా ఒక ఆలోచన ఇస్తాం, ఒక స్ఫూర్తినిస్తాం, వాళ్ళు చేసే పనికి గుర్తింపిస్తాం. నిన్ననే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీ అందరికి. పుట్టుకతో ఎవ్వరు కూడా పెద్ద వ్యక్తులుగా పుట్టరు. అందరూ చిన్నగానే పుడతాం, చిన్న కుటుంబాలను పుడతాం. ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన కూడా ఒక షెడ్యూల్ కులంలో పుట్టాడు, 12వ సంతానం. ఆ రోజుట్లో బరోడా కింగ్ ఉండేవాడు. ఆయన చదువుకోవాలంటే ఆయనలో ఉండే టాలెంట్ అన్ని చూసిన తర్వాత నెలకు 25 రూపాయలు బాంబేలో చదువుకు సహాయం చేశాడు. అది పెను సహాయం అప్పట్లో. ఈయన లండన్ కు పోయి ఉన్నత చదువు చదువుకోవాలంటే $11 ఆయనకి ఇచ్చాడు నెలకు. దానివల్ల ఆయన చదువుకొని వచ్చి కడాన మంచి మళ్లీ వస్తానే ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు. దాంతో రాణించి భారతదేశానికి ఒక రాజ్యాంగం రాసి భవిష్యత్తులో పేదవాళ్ల జీవితాలు ఏ విధంగా బాగుపడాలనో స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎందుకు ఆ మాట వాడానంటే ఆ రోజు ఒకరి సహాయం వల్ల ఆయనకు ఎంతో పైకి రావడానికి దోహదమైంది. అబ్దుల్ కలాం ను మీరు విన్నారు. ఒక పేద వ్యక్తి, ఆ పేద వ్యక్తికి ఒక అయ్యర్ అనే ఒక బ్రాహ్మణు ఎక్కడైతే రామేశ్వరంలో అండగా నిలిచాడు. ఆ రోజు బ్రాహ్మణ్స్ అనే వాళ్ళు కింద నుండే వాళ్ళు చూడకపోతే కాదు ఈయనలో మంచి గుణాలున్నాయి, ఈయన్ని చదివిస్తే పైకి వస్తాడని శిష్యుడిగా చేర్చుకుని చదివించాడు. బ్రహ్మాండంగా దేశానికి గర్వకారణంగా అబ్దుల్ కలాం తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన మారుమూల క్రమంలోని మనమారిగానే పుట్టి ఒక చరిత్ర సృష్టించాడంటే, ఒక యుగ పురుషుడు అయ్యాడంటే ఆయన వెనకాల కూడా చాలా మంది ఉన్నారు. నేను అందుకనే మీ అందరినీ కోరుతున్నాను, ఈ రోజు నేను తీసుకొచ్చిన డబ్బుల కోసమే కాదు, సరైన సమయంలో సరైన సలహా ఇస్తే, ఆ సలహా మీరు అవలంబిస్తే మీ జీవితాలే మెరుగవుతాయి, మీ జీవితాల్లో మార్పు వస్తుంది. నేను డాక్రా సంఘాలు పెట్టాను, 25 సంవత్సరాల కంటే ముందు పెట్టాను. ఈ రోజు వాళ్ళ దగ్గర ఒక 35,000 కోట్ల రూపాయలు పొదుపు ఉంది. నేనే నేర్పించాను. రూపాయి మీరు పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తాను. అంచెలంచెలుగా ఎదిగింది, బ్రహ్మాండమైన వ్యవస్థగా తయారైంది. ఇప్పుడు భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంలో ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, నా ఆలోచన, నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. పైనుండే 10% లేకపోతే 45% మనం తీసుకునే నిర్ణయాల వల్ల పైకి వస్తారు. చాలా మంది వ్యవసాయంలో మంచి పాలసీ తీసుకొస్తే వ్యవసాయంలో ఉండే అందరూ పైకి వస్తారు. అదే సమయంలో ఒక 10-20% ప్రజలు ఏం చేయాలో తెలియదు.
తెలియకుండా సరైన సమయంలో అండ లేకుండా అక్కడే మిగిలిపోతున్నారు. అలాంటి వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. ఇది ప్రధానమైన ఉద్దేశం. టాప్ లో ఉండే 10% మార్గదర్శకులుగా ఉంటారు, కింద నుండే 20% బంగారు కుటుంబాలుగా ఉంటాయి. ఇద్దరు కలిసి ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తే వాళ్ళ జీవితాల్లోకి వెలుగు వస్తుంది. అది చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. సంవత్సరం వాస్తవ జీడీపీకి అదనంగా 15% వృద్ధి రేటు సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ మేరకు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ అధికారి, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి జె నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల జీతీయోత్పత్తి 15% వృద్ధి రేటుపై జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి జె నివాస్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం వాస్తవ జీడీపీకి అదనంగా 15% వృద్ధి రేటు సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ మేరకు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని జిల్లా స్పెషల్ అధికారి జె నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా అభివృద్ధికి 15% వృద్ధి రేటు లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. గత సంవత్సరం జిల్లా గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రాడక్ట్ గా 43,630 కోట్లుగా ఉందని, ఈ ఏడాది వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15% వృద్ధి రేటు లక్ష్యంతో 50,726 కోట్లకు పైగా పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలైన ఉద్యాన, పాడి పరిశ్రమ, చేపల పెంపకం తదితర రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యంగా రైతులకు తక్కువ ఖర్చుతో అధిక లాభం వచ్చేలా దృష్టి పెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో చాలా వరకు 60-40 నిష్పత్తిలో ఉంటాయని, సంబంధిత అంశాల్లో రైతులకు అవగాహన కల్పించడంతో పాటు సాయిల్ హెల్త్ కార్డ్స్, డ్రిప్ ఇరిగేషన్ పై దృష్టి సారించాలన్నారు. రైతులు ఒకే పంటకు పరిమితం కాకుండా 2 రకాల పంటలు వేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను సూచించారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో అధిక శాతం ఉద్యాన పంటల విస్తరణతో పాటు సోయాబీన్ పండ్ల తోటల అభివృద్ధి చేస్తే వృద్ధి రేటు శాతం పెరిగే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని 4 మండలాలైన దొర్నిపాడు, ఉయ్యాలవాడ, కొలిమికుంట్ల, కోవెలకుంట్ల మండలాల్లో ఒకే పంటకు పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సాగునీటి కాలువల ద్వారా పారే నీటిని అవసరం లేకుండా పంటలకు సాగు నీరు ఇవ్వడం వల్ల భూమిలో కార్బన్ పరిమాణం తగ్గి ఆల్కలిటీ శాతం పెరగడం వల్ల దిగుబడి తగ్గి రైతులు ఒకే రకం విత్తనం వేసిన పండిన పంటల వ్యత్యాసం రావడం జరుగుతుందని అన్నారు. అందుకు భూ సాంద్రతను పెంచడానికి సాయిల్ రెక్లమేషన్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఇన్ఛార్జ్ అధికారికి వివరించారు. అదేవిధంగా జిల్లాలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు స్థలం కేటాయించడం జరిగిందని, కానీ నిర్మాణం మాత్రం జరగలేదని జిల్లా స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకుని వచ్చారు. కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు రైతులు పశుగ్రాస పెంపకంపై దృష్టి సారించాలని ఆదేశించడం జరిగిందన్నారు. జిల్లాలో వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులకు వచ్చే వేతనదారులతో అన్ని ఫార్మా పాండ్స్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ అధికారి, ఆర్థిక శాఖ సెక్రటరీ జె నివాస్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం నంద్యాల మండలంలోని రాయ మాల్పురం గ్రామం ఎస్టీ కాలనీలో, నంద్యాల పట్టణం బీసీ కాలనీలో సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ విధానాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి అధికారి, ఆర్థిక శాఖ సెక్రటరీ నివాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7 గంటలకు సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. రాయమల్పాపురం గ్రామం బీసీ కాలనీలో వృద్ధ మహిళతో స్పెషల్ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వస్తున్నాయని, ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీన వృద్ధులు, వితంతువులకు నెలకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. అనంతరం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువుల త్రాగునీటి తోటల నిర్మాణ పనులకు జిల్లా ఇన్ఛార్జి అధికారి, ఆర్థిక శాఖ సెక్రటరీ భూమి పూజ చేశారు. అదే గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయాన్ని సందర్శించి ప్రజలకు ఏ సర్వీసులు అందిస్తున్నారని డిజిటల్ అసిస్టెంట్ ని అడిగి తెలుసుకున్నారు. స్వీకరించిన దరఖాస్తులను ఎన్ని రోజుల లోపల పరిష్కార మార్గాలు చూపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గ్రామ వార్డు సచివాలయాలు వాట్సాప్ ద్వారా ఎలాంటి సేవలు ప్రజలకు అందిస్తున్నారని స్పెషల్ అధికారి అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, డ్వామా పీడీ వెంకట సుబ్బయ్య, సచివాలయ సిబ్బంది తదితరులు వారి వెంట ఉన్నారు. కృష్ణానదిలో మత్స్య సంపదపై స్థానిక మత్స్యకారులకే పూర్తి హక్కు ఉందని నిషేధిత అలివి వలలతో కృష్ణానదిలో స్థానికేతరులు గాలం వేయడం నేరమని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కృష్ణానది ఒడ్డున దళారులు తిష్టవేయడాన్ని, మత్స్య సంపదను కొల్లగొట్టడాన్ని తాము అంగీకరించలేదని అన్నారు. నంది కొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుందని, ఈ ఏడాది కృష్ణానదిలో స్థానిక మత్స్యకారుల సంఘాలతో జిల్లా మత్స్యశాఖ అధికారులతో కలిసి 2 లక్షల చేప పిల్లలను తన చేతుల మీదుగా నదిలో వదిలామని, ఆ చేప పిల్లలు పెద్ద సైజుగా తయారయ్యి వాటిని పట్టుకుని స్థానిక మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో నదిలో 2 లక్షల చేప పిల్లలు ఇటీవల వదిలామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. నదిలో అవి పెరిగిన తర్వాత స్థానిక మత్స్యకారులు పట్టుకోవడానికి అనుమతి ఉందని, ఇందుకు కృష్ణానది పరివాహక ప్రాంతం 1200 మంది స్థానిక జాలులకు మత్స్య పరిశ్రమ శాఖ ద్వారా లైసెన్సులు కూడా ఇవ్వడం జరిగిందని ఎంపీ బైరెడ్డి శబరి వివరించారు. నంది కొట్కూరు మండలం జంగంపాడు, బీజీ నవేముల, పగిడ్యాల మండలంలోని నెహ్రూనగర్, ముచ్చుమారి, కొత్తపల్లి మండలాల్లో జానాలగూడెం, బలపలతిప్ప, సంగమేశ్వరం ప్రాంతాల్లో విశాఖ జాలర్లు గూడారాలు వేసుకున్నారన్న సమాచారం ఉందని, వారు అలవివలలతో నదిలో చేపలు వేటాడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారని, వెంటనే నంద్యాల జిల్లా మత్స్యశాఖ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయం దాడులు చేసి నదిలో అలవివలలు వేసే స్థానికేతలపై చర్యలు తీసుకోవాలని, స్థానిక మత్స్యకారులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. రుద్రవరం మండలంలోని ఎర్రగుడి దిన్నె గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో 3 గడ్డివాములు దగ్ధమయ్యాయి. రుద్రవరం పొలాల్లో ఉన్న కల్లాలలో ఉన్న వరి గడ్డివాములు ప్రమాదవశాత్తు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఆలగడ్డ అగ్నిమాపక దళ కేంద్రం వారికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు గంట పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనకాపల్లి అచ్యుతాపురం 4 లైన్ రోడ్డుకు భూమి పూజ చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో పేదల సేవలో కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్ అందించిన సీఎం చంద్రబాబు. జిల్లా వృద్ధి రేటు 10% సాధించేలా ప్రణాళిక రూపొందించండి, జిల్లా ఇన్ఛార్జ్ అధికారి నివాస్.
నంద్యాలలో లబ్ధిదారుల ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ విధానాన్ని పరిశీలించిన ఆర్థిక శాఖ సెక్రటరీ జె నివాస్. కృష్ణానది మత్స్య సంపద స్థానికులదే. కృష్ణానదిలో నిషేధిత అలివి వలలు వేసే వారిపై చర్యలు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. రుద్రవరం మండలం ఎర్రగుడి దిన్నెలో అగ్ని ప్రమాదం, 3 గడ్డివాములు దగ్ధం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.